ఈ సమయాన్ని, అవకాశాన్ని మనకిచ్చిన సర్వసృష్టికర్త, సర్వజ్ఞాని, అనంత శక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాను. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఒక్క దేవుడే అన్ని ఆజ్ఞలను జారీ చేశాడు. ఒక్క త్రియేక దేవుడు, బైబిల్ దేవుడే మానవులందరికీ అన్ని ఆజ్ఞలను జారీ చేశాడు. కనుక దైవ ఆరాధకుడు పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన నిజదేవుడిని ఆరాధించే ఏ ఒక్కడైనా సరే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అన్ని ఆజ్ఞలను పాటించడానికి ప్రయాసపడతాడు. కనుక ఒక్క దేవుడే అన్ని ఆజ్ఞలను జారీ చేశాడు. కనుక దైవ ఆరాధకుడు అన్ని ఆజ్ఞలను పాటించడానికి ప్రయాసపడతాడు. ఒక ఆజ్ఞను పాటించడము మరికొన్ని ఆజ్ఞలను పాటించేటట్లుగా చేస్తుంది. ఒక ఆజ్ఞను అతిక్రమిస్తే మరికొన్ని ఆజ్ఞలను అతిక్రమించవలసి వస్తుంది. కనుక ఒక ఆజ్ఞను పాటించడం మంచిది, ఇంకా అనేక ఆజ్ఞలను పాటించేట్టుగా చేస్తుంది. కనుక ఒక ఆజ్ఞను కూడా మనం మీరకూడదు. అలా ఒక ఆజ్ఞను మీరిన మిగతా ఆజ్ఞలు మీరవలసి వస్తుంది. దొంగతనం చేసామనుకోండి, అప్పుడు దొంగతనం చేయలేదని చెప్పడానికి అబద్ధాలు ఆడవలసి వస్తుంది. చూడండి, 2 ఆజ్ఞలు. అలాగా దానికి ఇక ఏదైనా అడ్డు వస్తే నరహత్య చేయవలసి, ఇలాగా ఒక ఆజ్ఞను అతిక్రమిస్తే అనేక ఆజ్ఞలను అతిక్రమించవలసి వస్తుంది. కనుక ఒక ఆజ్ఞను కూడా అతిక్రమించకుండా అన్ని ఆజ్ఞలు, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నిటినీ పాటించుదాం. మనం మనిషి మరణించడానికి ఒక రోగం చాలు, అలాగే మనిషి నరకానికి పోవడానికి ఒక ఆజ్ఞ అతిక్రమం చాలు, ఒక పాపం చాలు. కనుక మనిషి మరణించడానికి ఒక రోగం చాలు. ఒక రోగం వస్తే చాలు. అనేక రోగాలు వస్తే మరణిస్తాడా? ఒక రోగం వచ్చిన చనిపోతాడా? ఒకటి వచ్చిన చనిపోతాడు. అలాగే ఒక మనిషి నరకానికి వెళ్ళిపోవడానికి ఒక పాపము చాలు. ప్రియులారా, ఒక ఆజ్ఞను పాటించడానికి మరో ఆజ్ఞను అతిక్రమించకూడదు. అన్ని ఆజ్ఞలను పాటించాలంటే ప్రార్థించడం అనే ఆజ్ఞను పాటించాలి. సో బైబిల్ వాక్యంలో రాయబడిన, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన అన్ని ఆజ్ఞలను మనం పాటించాలంటే ప్రియులారా, ప్రార్థించడము అనే ఆజ్ఞను పాటించాలి. లోకస్వార్త 18:1 యేసుప్రభువు వారు నిత్యము విసుగుగా ప్రార్థించండి అని మానవులకి ఆజ్ఞ ఇచ్చారు. కనుక ఆయన నిత్యము విసుగుగా ప్రార్థించడం, ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటిస్తే మన అన్ని ఆజ్ఞలను పాటించడానికి దేవుడు సహాయం చేస్తాడు. సో పేదవారికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లే అనే మాటలో దేవునికి ఇవ్వనవసరం లేదు అనే భావం మాత్రం లేదు. సో పేదవారికి ఇస్తే దేవునికి ఇచ్చినట్లే అనే మాటలో దేవునికి ఇవ్వనవసరం లేదు అనుకోకూడదు. దేవునికి ఇవ్వాలి, పేదవారిది పేదవారికి ఇవ్వాలి. దేవుడే పేదవారికి కూడా ఇమ్మన్నాడు. అలాగని దేవుడికి ఇవ్వద్దని కాదు. దైవత్వంలోనే మానవత్వం అనేది దాగి ఉంది. దైవత్వంలోనే మానవత్వం దాగి ఉంది. కనుక దైవత్వం, మానవత్వం, మానవ సేవ, మాధవ సేవ ఇలాంటి సోది కబుర్లు చెప్పకూడదు. మానవ సేవ మాధవ సేవ కాదు, మాధవ సేవ మాధవ సేవే, మానవ సేవ మానవ సేవ. దేవుని సేవ మనిషికి చేసే సేవ మనిషికి చేసే సేవే. కనుక మనిషి సేవ చేయవలసింది మనిషికి చేయాలి, దేవునికి చేయవలసిన సేవ దేవునికి చేయాలి. నిత్యము చేయాలనే మిడిమిడి ఆజ్ఞలను సమన్వయపరిస్తే నిత్యము అన్ని ఆజ్ఞలను పాటించాలని అర్థమవుతుంది. సో నిత్యము చేయాలనే విడివిడి ఆజ్ఞలన్నీ కూడా మనం సమన్వయపరిస్తే, ఒక దగ్గర తీసుకొస్తే నిత్యం అన్ని ఆజ్ఞలను పాటించాలి. నిత్యము లోకస్వార్త 18:1 ప్రార్థన చేయండి అని చెప్పారు. అలాగే దివారాత్రం వాక్యం ధ్యానించండి అని కీర్తన 1 కీర్తనలో రాయబడింది. అలాగే నిత్యం సువార్త ప్రకటించాలని కీర్తన 96లో రాయబడింది. అలాగే నిత్యము స్తుతించాలని రాయబడింది. సో ఇవన్నీ ఒక దగ్గర తీసుకొస్తే నిత్యం ఇవన్నీ చేయాలి. ఈ ఆజ్ఞలన్నీ నిత్యం పాటించాలి, నిత్యము ప్రార్థించాలి, నిత్యము వాక్యాన్ని ధ్యానించాలి, నిత్యము సువార్త చేయాలి, నిత్యము స్తుతించాలి. కాబట్టి ఇవన్నీ నిత్యము చేయాల్సినవే. అలాగే దేవునిని ప్రేమించేవాడు దేవుడు ప్రేమించమన్న వారిని కూడా ప్రేమిస్తాడు. సో దేవుడిని ఎవరైనా ప్రేమిస్తున్నాను అంటే వాడు దేవుడి వేటినైతే ప్రేమించమన్నాడో, ఎవరినైతే ప్రేమించమన్నాడో వారిని కూడా ప్రేమిస్తాడు. కనుక దేవుడిని ప్రేమించేవాడు దేవుడు ప్రేమించమన్న వారిని కూడా ప్రేమిస్తాడు. సో కాబట్టి కొన్ని ఆజ్ఞలు ప్రాముఖ్యంగానే ఉన్నాయి,
అవి మిగిలిన ఆజ్ఞలను విస్మరించమని మాత్రం చెప్పవు. కొన్ని ఆజ్ఞలు ప్రాముఖ్యంగా కనిపిస్తాయి మనకు బైబిల్లో. అలాగని అవి మిగిలిన ఆజ్ఞలను విడిచిపెట్టేయండి అని చేయవసరం లేదని కాదు. సో ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఉంటాయి, కొన్ని తక్కువగా చిన్న ఆజ్ఞలుగా కనిపిస్తాయి. అలాగని అన్ని ఆజ్ఞలు పాటించాలి. దేవుణ్ణి సమయపాలన లేని సంఘారాధనలో కొన్ని సత్క్రియలు విస్మరించబడతాయి. సమయానికి రాకపోతే చాలామంది సమయానికి రారు. అందువలన కొన్ని సత్క్రియలు వారు చేయని వారుగా ఉంటారు. ఎందుకు? పాటలు పాడమని దేవుడు చెప్పాడు. పాటలు పాడే టైంకి రాలేదనుకోండి, మరి పాటలు మిస్ అయిపోయే సత్క్రియ కోల్పోతారు. పాటలు పాడాలనే సత్క్రియను చేయని వారుగా అయిపోతారు. నేను కొంతమంది పాటల తర్వాత, ఆరాధన తర్వాత, వాక్యం తర్వాత లాస్ట్లో అంటే ముగింపు ఆశీర్వాదం దగ్గరికి వస్తారు, లేదా కానుకలు వేసే టైం కొంతమంది వస్తారు. ఆ ముందు సత్క్రియలన్నీ కూడా వారు విస్మరించారు, విడిచిపెట్టేశారు, వాటిని పాటించలేదని అర్థం లేటుగా వస్తే. సో స్తుతించడానికి బాగా పాడాలి అనే నియమం ఏమీ లేదు. స్తుతించడానికి బాగా పాడాలి, ఏమంటే దేవుని స్తుతించడానికి నువ్వు ఏ స్వరంతో, ఏ విధంగా దేవుడు నీకు ఏ స్వరం ఇచ్చాడో ఆ స్వరంతో నువ్వు పాడితే దేవుడు ఆనందిస్తాడు. కనుక మంచి స్వరంతో బాగా పాడాలి అనే నియమము దేవుని స్తుతించడానికి వర్తించదు. ఏమైనా ఆత్మచే నడిపించబడ్డవాడే అన్ని ఆజ్ఞలను ప్రకారము నడవగలడు. ఆత్మచే నడిపించబడాలి మనం, అప్పుడే అన్ని ఆజ్ఞల ప్రకారం నడవగలుగుతాం. సో పరిశుద్ధాత్మ దేవుని సహాయం దేవుడు మనకి ఇవ్వాలని అడగాలి, అప్పుడే మన అన్ని ఆజ్ఞలను పాటించగలుగుతాం. సో ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వాడు మాత్రమే అన్ని ఆజ్ఞలను పాటించగలడు. కాలానుగుణంగా ఆజ్ఞ యొక్క నీతి మారదు. కాలాన్ని బట్టి ఏ ఆజ్ఞ వెనక ఉన్న నీతి మారదు. ఏమంటే ఆజ్ఞలు మారొచ్చేమో, దాని వెనక నీతి మారదు. దైవ గ్రంథంలో ఒక ఆజ్ఞకు మరో ఆజ్ఞ ఏ కాలంలో కూడా విభేదించదు. సో దైవ గ్రంథంలో ఒక ఆజ్ఞకు మరో ఆజ్ఞ ఏ కాలంలో కూడా విభేదించదు అనే విషయం తెలుసుకోవాలి. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రార్థన అనేది అవసరమవుతుంది. ప్రార్థన ఎలా చేయాలో తెలుసుకోవడానికి వాక్యం అవసరమవుతుంది. కనుక ఈ రెండింటికి కూడా పరిశుద్ధాత్మ అత్యవసరం. సో పరిశుద్ధాత్మ కలిగిన వారు వాక్యము, ప్రార్థన రెండింటిలో కూడా సరిగా నడుచుకోగలుగుతారు. ఏంటి ప్రార్థన ఎలా చేయాలో తెలియాలంటే వాక్యం తెలియాలి. ఏమంటే వాక్యం అర్థం అవ్వాలంటే మనం ప్రార్థన చేయాలి. ఈ రెండింటికి పరిశుద్ధాత్మని సహాయం ఉండాలి. నేను ప్రార్థన చేయాలన్నా, వాక్యం అర్థం చేసుకోవాలన్నా పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే అది సాధ్యం కాదు. ఒక ఆజ్ఞ ఏ కాలంలో ఎవరికి ఇవ్వబడినా ఆజ్ఞ యొక్క నీతి అన్ని కాలాల్లో అందరికీ వర్తిస్తుంది. కనుక ఒక ఆజ్ఞ ఏ కాలంలో ఎవరికి ఇచ్చినా సరే ఆ ఆజ్ఞలో ఉన్న నీతి ఏమంటే అన్ని కాలాలు అందరికీ వర్తిస్తుంది. కనుక ఆజ్ఞ మారొచ్చు, కానీ దాని వెనక నీతి మారదు అనే విషయం తెలుసుకోవాలి. కొన్ని ఆజ్ఞలను పాటిస్తూ కొన్ని ఆజ్ఞలను విస్మరించేవారు ఆధ్యాత్మిక వికలాంగులు. కొన్ని ఆజ్ఞలను పాటిస్తారు, కొన్ని ఆజ్ఞలు విడిచిపెడతారు. ఉదాహరణకు నిత్యం ప్రార్థించండి అనే యేసుప్రభువు లోక 18 చెప్పిన ఆజ్ఞను కొంతమంది పాటిస్తారు. నిత్యం సువార్త చేయండి అనే ఆజ్ఞను విస్మరిస్తారు, విడిచిపెడతారు. కొంతమంది నిత్యము ధ్యానిస్తారు, బైబిల్ స్టడీయే చేస్తారు, కానీ దేవుడు చెప్పినట్టుగా నిత్యము స్తుతించండి అనే ఆజ్ఞను వదిలేస్తారు. కనుక నిత్యము స్తుతించాలి అనే ఆజ్ఞ పాటించాలి, నిత్యము ప్రార్థించమని ఆజ్ఞ పాటించాలి, నిత్యం వాక్యం ధ్యానించమని ఆజ్ఞ పాటించాలి, నిత్యము కూడా సువార్త చేయాలనే ఆజ్ఞను కూడా పాటించాలి. బాగా వినేవాడు బాగా చెప్పగలడు, బాగా చదివేవాడు బాగా వ్రాయగలడు. కనుక మనం దేవుని వాక్యాన్ని బాగా వినగలిగితే బాగా చెప్పగలుగుతాం. కొంతమంది చెప్పడానికి ప్రయాసపడతారు, చెప్పడానికే చూస్తారు, కానీ వినరు. వీరు చెప్తే నేను వినండి ఏంటంటే నా అహంకారంతో చాలామంది ఉంటారు. ఇలాంటి వారు దేవుని వాక్యాన్ని సరిగా చెప్పలేరు అనే విషయం తెలుసుకోవాలి. సో బాగా వినేవాడు బాగా చెప్పగలడు, బాగా చదివేవాడు బాగా రాయగలడు.